మార్వాడి విశ్వవిద్యాలయం భారతదేశంలోని గుజరాత్ రాజ్కోట్లో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం. 2009లో ఇనాగ్రేట్ అయింది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2016. 2017 నాటికి 54 విభిన్న కోర్సులను అందిస్తోంది. విత్ 12,700+ స్టూడెంట్స్ ఫ్రమ్ 22 స్టేట్స్ ఫ్రమ్ ఇండియా, 1,900+ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ 53 కంట్రీస్. యాక్ట్ ద్వారా A+ గ్రేడ్ కూడా చేయబడింది. మార్వాడి యూనివర్సిటీలో మేము అందించే కోర్సెస్: CSE, ECE, EEE, Civil, Chemical, Food and Technology, Petroleum, Robotics, Railway Engineering, Marine, AIA, Nanotechnology, Fashion and Textiles. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరు కూడా మా అన్న, మంచి మనిషి, ఎవ్వరికి చిన్న హాని కూడా చేయనటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అటువంటి వ్యక్తిని దురదృష్టవశాత్తు కొందరు వారిని ఏదో పబ్లిక్లో బ్యాడ్ చేసి సునకానందం పొందుతున్నారు. నేను చెప్తున్నాను, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కొంతమంది ప్రబుద్ధులు. ఒక ప్రబుద్ధుడు మాట్లాడుతూ ప్రసంగాలు ఇస్తా అంటాడు, మీటింగ్ పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. బాగుండి శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు వచ్చారు. ఈదరాయుడు బాబు ఎన్నిసార్లు వచ్చారో కూడా తెలియదు. వాళ్ళు నాయకులు వస్తుంటారు, దాన్ని రాజకీయం చేస్తూ ఎన్నిసార్లు పిలవలేదు నాయకుల్ని. ఇంత నీచంగా కులాన్ని కూడా భ్రష్టు పట్టించే విధంగా నీతి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నాయకుడు మాట్లాడతారు, 6 సంవత్సరాల నుంచి నేను పార్టీకి కష్టపడ్డాను. నాకు అయ్యా, ఆడ 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో. ఏమి న్యాయం జరగలా. చూసుకువెళ్ళి లిస్టు ఏందో అసలు చెప్తా ఉన్నావు. వైశ్య కార్పొరేషను 2, నేను మీసం మెలేసి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో 2వ సారి ఎంతోమంది ట్రై చేశారు వైశ్య కార్పొరేషన్ అవుతాం. వాసన్న దమ్మున నాయకుడు కాబట్టి వైశ్య కార్పొరేషన్ 2వ సారి కూడా మా కుటుంబ ప్రసాద్కే కావాలని తీసుకొచ్చాడు. మీ దామచల జనార్దను ఒక పొలం ఇప్పి మనం ఏమి మీ దమ్ముంటే ఇప్పి మనం, అది ఒక వాసన్నకే చేతవు. మీ దామచల జనార్దను ఏమి చేయలేడు, ఏమి చేసింది లేదు. అరే అరే అరే, ఉత్త పుణ్యానికి 24 గంటలు వాసన మీద పడిపోవటమేనా? ఏమన్నా వయసులకి ఏమైనా చేపించండి, మేలు చేతనైతే చేయించండి. ఏమీ చేత కాదు. లోకల్లో చాలామంది ఆర్యవైశ్యులు బాధపడుతూ ఉన్నారు. దామంచల జనార్దనం ఎంతమంది ఆర్యవైశ్యులకి డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టిన సంగతి మా అందరికీ తెలుసు. ఒకసారి ఆలోచించండి. వాసన ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకు అన్యాయం చేసే వ్యక్తి కాదు, ఆర్యవైశ్యులకు అండగా ఉండేటువంటి వ్యక్తి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను వ్యక్తి. మీరు ఏం చేశారు? ఒక దామంచల జనార్దనతో మీరు ఏమి చేపేయగలరు, ఏమి చేయగలరు? అతని వల్ల ఏమైంది? ఏమి ఒంగోలు ప్రజలారా మీరు గమనించండి. అతను ఆర్యవైశ్యులకు ఏమి న్యాయం చేయగలడు? ఇప్పుడు నేను చెప్పా, వాసన టీటీడీ రోజు 10 దర్శనాలు ఇప్పగలరా? మీరు ఇప్పగలరా? కొత్తగా పార్టీలోకి వచ్చిన సుధీర్ గారి టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పగలిగారు. అసలు మీకు దామచల జాతర వల్ల ఏదైనా వయసుకు న్యాయం చేయగలిగితే? ఇప్పుడు కొత్తగా పోయారు, ఆడ 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఏమి చేయలేదు, మీకేం చేస్తారని మీరు ఇంత అన్యాయంగా మాట్లాడతారు వాసన గురించి. అసలు నోరు ఎలా వస్తుంది వాసన గురించి మాట్లాడటానికి? ఆయన ఏం అన్యాయం చేశాడు? ఎవరికైనా పగవాడికి కూడా హాని చేయడం చేతకైనటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద మీరు నోర్లు బారేసుకుంటూ తాటలు తీస్తాం, అవి చేస్తాం, తోలు తీస్తాం. అరే ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఒకసారి ఆలోచించండి. వాసన గురించి మాట్లాడేటప్పుడు వాసన క్యారెక్టర్ ఏంది, అసలు ఏంటి అని. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఆ పార్టీలో చేరిన వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, చెన్నైలో 5 కోట్ల రూపాయలు డబ్బు పట్టుకుంటే మీరు హవాలా మంత్రి అని 5 ఏళ్ళంటే కేవలం
ఒక ఆదివాసీని ఇబ్బంది పడకూడదని ఆ నింద మోసాడా లేదా? కావాలంటే నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరావు కదా, వాసనకి సంబంధం ఉందా? 5 కోట్ల అవాల మంత్రిని నిందపడ్డాడు. బాలు నా మనిషి, నా పార్టీ మనిషి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పమని మీ దామచల జనార్దన్ని అట్లా నిజాయితీగా. అరే ఏ విధంగా వాసన ఇంత అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారే? ఏం పాపం చేశాడు వాసన్న? ఆదివాసులకు అండగా ఉంటున్నా, అడిగిందల్లా చేయటమా? మీరు ఏం చేశారు? మీ వల్ల ఏమవుతుంది? మీ దామంచల్ల జనార్దన్ వల్ల నేను ఇది ఆదివాసులకు చేయగలను అని ఏమి చేశాడు చెప్పండి. మేము దమ్ముగా చదువుతున్నాం, ఛాలెంజ్గా చదువుతున్నాం. ఆదివాసులకు ఇంత గొప్పగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు న్యాయం చేశారు చేశారు చేశారు. దమ్ము మీసం మేరే చెప్తున్నాం. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరి వల్ల అయితే, ఇంకా ఎవరి వల్ల కూడా కాదు. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే. ఊరక ఏదో మాట్లాడి ఒంగోలు ప్రజల్ని 24 గంటలు తప్పుగా పట్టించే విధంగా ఊరుకుంటున్నామనే? వాసన గురించి ఏం మాట్లాడినా ఊరుకుంటున్నామనే? మేము తాటలు తీయగలం, మేము ఖబర్దార్ అనగలం, మేము ఛాలెంజ్లు చేయగలం. కాకపోతే ఆర్యవైశ్యులు ఆ సంస్కృతి కాదు. వాసన్న మీకు అందరికీ తెలుసో లేదో, వాసన్న మనస్తత్వం. ఒకరికి ఏదన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆర్యవైశ్యుడికి అన్నా ఇది ఈ ఇబ్బంది వచ్చింది, నువ్వు ఇది చేయబాకంటే వద్దు, నీకేమైనా కావాలంటే చేసుకో, అతన్ని ఇబ్బంది పెట్టడం అనే పరిస్థితి ఉంది. అదే మాట్లాడేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీచం ఆలోచించండి. 24 గంటలు వాసన మీద పట్టడం ఆయన ఏం చేశాడు? ఏం అన్యాయం చేశాడు వైశ్యులకి? ఆర్యవైశ్యులకి ఆయన ఏం అన్యాయం చేశాడు? అరే ఇప్పుడు ఇక్కడ చేరారు తెలుగుదేశం నుంచి కొంతమంది 15 ఏళ్ళ నుంచి కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం న్యాయం చేశారు? ప్రతి ఒక్కటి కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఒంగోలు నియోజక ఆర్యవైశ్య సోదర మనులకు కూడా హృదయపూర్వక నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి ఆర్యవైశ్యులకి అండా ఉండేటువంటి వ్యక్తి. ఆయనకి సంబంధం లేని విషయాలు కూడా ఆయన అంటగట్టడం అనేది దుర్మార్గం. దయచేసి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమ్మాల్సిన అవసరం ఉందని సభాముఖంగా తెలియజేస్తారు.